హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన గార్డెన్లోకి కొన్ని లీఫీ వెజిటేబుల్ హార్వెస్ట్ చేయాలని పైకి వచ్చాను. ఓకే, ఇప్పుడైతే మన గార్డెన్లో ఉన్నటువంటి లీఫీ వెజిటేబుల్ని మనము హార్వెస్ట్ చేసుకుంటూ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే, అదేవిధంగా కొత్తవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా మీరు మొక్కలు పెంచుకోవడానికి ట్రై చేయండి. మనం అంతా కలిసి మొక్కలు పెంచి పర్యావరణాన్ని మనమే కాపాడుకుందాం. ఓకే, ఇప్పుడైతే మనం మన గార్డెన్లో ఉన్నటువంటి లీఫ్ వెజిటేబుల్ని హార్వెస్ట్ చేయబోతున్నామంట. రండి వెళ్దాం. మనం బయట కొన్నా కూడా ఆ టేస్ట్ వేరే ఉంటుంది. బయట టేస్ట్ మన ఇంట్లో గార్డెన్ సొంతంగా పండించుకొని తినడంలో కూడా ఆనందం వేరే ఉంటుంది, టేస్ట్ కూడా వేరే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా గార్డెన్ ఉంటే నిత్యావసరంగా ఎప్పుడు కావాలో అప్పుడు వచ్చి హార్వెస్ట్ చేసుకొని వండుకొని తినొచ్చండి. అది చాలా మనకి హెల్త్ కూడా బాగుంటుంది. ఒక ఎక్సర్సైజ్ మాదిరిగా ఉంటుంది అన్నమాట గార్డెన్ స్టార్ట్ చేస్తే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే తోటకూరతో స్టార్ట్ చేయబోతున్నాను హార్వెస్ట్. తోటకూర అనమాట. చూడండి, కొన్ని మొక్కలకైతే పెస్ట్ అని లేదు, కొన్ని మొక్కలకి పెస్ట్ అనేది వచ్చేసింది. ఇది మనం వాటర్లో కడిగితే వెళ్ళిపోతుందండి. ఇప్పుడైతే మొత్తం అంతా ఇది హార్వెస్ట్ చేయబోతున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. మనం ఆకుకూరలు ఇలాగే వదిలేయకూడదండి. ఇలా వదిలేస్తే ఏమవుతుందంటే ఇది బలిచిపోయేసి మనకి ఎటు కాకుండా అయిపోతుంది. కావున మీరు ఇలా కొమ్మలు అనేది హార్వెస్ట్ చేస్తూ ఉంటే మళ్ళీ కొత్త చిగురులు వచ్చి లేతాకు అనేది మనకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత వచ్చిందో. మనం ఇది బయట కొనాలంటే దాదాపుగా 10 రూపీస్ అమ్ముతారనమాట. ఇది ఇలాంటిది ఒక కట్ట కట్టేసి 10 రూపీస్ అని చెప్పి అమ్ముతుంటారు. మనకు బయట ఇలాంటి లీఫీ వెజిటేబుల్ అనేది దొరకదండి. చాలా ఫ్రెష్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. కావున మీరు కూడా మిద్దె మీద తోటకూరని పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ కూడా చూడండి, మనకి తోటకూర మన గార్డెన్లో చాలా బాగా వచ్చింది. ఈ కాడలు కూడా చాలా లేతగా ఉంటాయండి. మనము పప్పులో ఇలాగే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది కాడలతో కూడా పప్పు అనేది తాలింపు అనేది చేసుకోవడం జరుగుతుంది. ఈ కాడలు అనేది మనము పడేయకూడదు. చూడండి ఎంత వచ్చిందో. ఇక్కడ కూడా చూడండి, చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. చాలా నాకు ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొత్తం ఈ కాడ వరకు హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, నేను ఇలా కట్ చేయగానే వచ్చేసింది. చూసారా, ఈరోజు కాడలతో పాటు నేను ఇంట్లో పప్పు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడైతే పాలకూర ఉందండి, పాలకూర కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. మనం ఒకసారి వేసుకుంటే చాలండి, హార్వెస్ట్ చేస్తుంటే వస్తూనే ఉంటుంది. ఇలా లీవ్స్ మాత్రమే కట్ చేసుకోవాలి. మనం చెట్లు అంతా మొత్తం అంతా లాగేయకూడదు. ఇలా మనకి లీవ్స్ మాత్రమే కట్ చేసుకొని మనం వండుకోవాలండి. అలాగే వదిలేయకూడదు అనమాట. చూసారా మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో గార్డెన్ వల్ల. ఇంకా ఉంది, హార్వెస్ట్ చేద్దాం. ఇంకా చూడండి, ఈ కొండలు అయితే ఉంది. ఇక్కడ సీడ్స్ కూడా మనకు తయారైపోయినాయి, సీడ్స్ వచ్చాయి. చూసారా సీడ్స్ అన్నీ. ఈ ఆకుకూర కూడా చూడండి ఎంత పెద్ద పెద్ద లీవ్స్ ఉన్నాయో. చూసారా, ఇది నెక్స్ట్ హార్వెస్ట్ చేస్తానండి, అలాగే వదిలేసాను. సీడ్స్ అయితే మనకి వచ్చాయన్నమాట. సీడ్స్ అయితే ఇవేనండి, సీడ్స్ ఇవన్నీ సీడ్సేను. ఇవి హార్వెస్ట్ చేయాలన్నమాట.
కుదరలేదు. అదైతే హార్వెస్ట్ చేయనండి, నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేస్తాను. ఇది బ్రింజల్ అన్నమాట. చూడండి మన గార్డెన్లో బ్రింజల్, ఇది వైట్ ఎగ్ బ్రింజల్ అన్నమాట. వైట్ చాలా పెద్ద మొక్క అవుతుంది. ఇది దాదాపుగా ఒక 4-5 అడుగులు పైన ఇది మొక్క అనేది హైట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాయలు కూడా విపరీతమైన కాయలు కాస్తాయి. ఇక్కడైతే 2 బెండకాయలు ఉన్నాయి, ఒకటే ఉందండి. మనం ఇలాగే వదిలేయకూడదు. ఇలా వదిలేస్తే ఏమవుతుందంటే బలం అంతా తీసుకునేసి పైన ఉన్నటువంటి బెండకాయలకి బలం రాదనమాట. అందుకని ఎప్పటికప్పుడు మనం హార్వెస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇందులో అయితే ఒకటి హార్వెస్ట్ చేశాను, ఇంకా ఉన్నాయి చూపిస్తాను. ఈ ముక్కల్లో చూడండి చాలా ఉన్నాయి, ఇవన్నీ బెండకాయలు అనమాట. మనం అలాగే వదిలేయకూడదండి, హార్వెస్ట్ చేస్తూ ఉండాలి. చాలా లేతగానే ఉన్నాయి, ఇంకా ఉన్నాయి చూడండి. ఇవి నెక్స్ట్ హార్వెస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇవి ఇంకా సైజ్ అవుతాయి అనమాట. మనం ఇలాంటివి హార్వెస్ట్ చేసుకోవచ్చు. మనకు కొద్దిగా సైజు ఎక్కువ ఉండేవి మాత్రమే హార్వెస్ట్ చేశాను. ఇవి ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్కి తరబవుతాయి అనమాట. ఈ మనం సపోర్ట్ సెట్లో కూడా బ్రింజల్ విత్తనాలు పడి పడినాయి అనమాట. ఇవి ఇందులో అయితే ఒకటే ఉందండి, ఒకటి చూసారు కదా. ఇక్కడ చూడండి రెడ్ తోటకూర ఉంది, ఆకులు మాత్రమే కట్ చేసుకుంటున్నానండి. మన దగ్గర అయితే సీడ్స్ అనేది ఖాళీ అయిపోయినాయి, దానికోసం అని చెప్పేసి ఆకులు మాత్రమే నేను హార్వెస్ట్ చేస్తున్నాను. సీడ్స్ మనం తయారు చేసుకోవాలి కదా, దానికోసమని మరి ఆకులు మాత్రమే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది రెడ్ తోటకూర అనమాట. చూసారా, ఎరుపు కలర్లో ఉంటుంది. ఇక్కడ ఉంది తోటకూర, చూడండి హార్వెస్ట్ చేయలేదు, ఇప్పుడు చాలా అయిపోయింది. చూడండి ఇక్కడ కూడా తోటకూర ఎలా ఉందో. ఇక్కడ రెడ్ తోటకూర ఉంది, అక్కడ కాకర విత్తనాలు వేసుకున్నాను. బ్రింజల్ చూసారా పైన ఎలా వచ్చాయో. ఎర్ర గెల్జేరు, తెల్ల గెల్జేరు ఉంటుంది. గల్జేరు కూడా మనము ఇప్పుడు హార్వెస్ట్ చేద్దామండి. మొన్నంతా క్లీన్ చేసేసాను, అక్కడక్కడైతే ఉంది, ఎక్కువ లేదనమాట. మనకి ఎంత కావాలో అంత హార్వెస్ట్ చేద్దాము. చూడండి మన గార్డెన్లో పండిన గల్జేరు. ఈ కుండీలు అయితే చూడండి బెండ పెట్టుకున్నాను. బెండ పెట్టింటే మనకి గల్జేరు అంతా ఎక్కువ పెరిగిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇదంతా గల్జేరు అనమాట, తెల్ల గల్జేరు. మనం సీడ్స్ ఒక్కసారి మన గార్డెన్లో గల్జేరు మొక్కలు పెరిగాయి అనుకోండి, అవి సీడ్స్ పడి మనకి లీఫీ వెజిటేబుల్ అనేది వస్తూనే ఉంటుంది అనమాట. మేము వీటిని కాడలతో పాటు వేస్తామండి పప్పులోకి, చాలా మంచిది అనమాట హెల్త్కి. దీన్ని తాలింపు కూడా చేస్తారు. పూర్వకాలంలో చేలుగట్టులకి, అదేవిధంగా మన మడులు ఉంటాయి కదా, పొలాలు గట్లుతావా, పొలాల లోపల మనిషి ఉంటుంది అనమాట. అక్కడికి పోయి కోసుకొని వచ్చేవారు అనమాట. ఇప్పుడు నాకు ఎలాగో గార్డెన్ ఉంది కాబట్టి నాకు గార్డెన్లోనే సమృద్ధిగా మనకి ఈ గల్జేరు అనేది దొరుకుతూ ఉంది. అదేవిధంగా హార్వెస్ట్ కూడా చేస్తున్నాను. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన గార్డెన్లో మనకి మన ఇంట్లోకి వండుకోవడానికి ఈరోజు ఆకుకూరలు అనేది హార్వెస్ట్ చేశాను. అవి ఏమేమి చేశానో చూడండి. పాలకూర, పునగంటాకు, రెడ్ తోటకూర, గ్రీన్ తోటకూర, ఎర్రగల్జేరు, కొన్ని బెండకాయలు అనేది హార్వెస్ట్ చేశానండి. ఇలా మనకి గార్డెన్ ఉంటే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. కావున మీరు కూడా, ఎందుకంటే మనం బయట కొన్నా కూడా ఆ టేస్ట్ వేరే ఉంటుంది. బయట టేస్ట్ మన ఇంట్లో గార్డెన్ సొంతంగా పండించుకొని తినడంలో కూడా ఆనందం వేరే ఉంటుంది, టేస్ట్ కూడా వేరే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా గార్డెన్ ఉంటే నిత్యావసరంగా ఎప్పుడు కావాలో అప్పుడు వచ్చి హార్వెస్ట్ చేసుకొని వండుకొని తినచ్చండి. అది చాలా మనకి హెల్త్కి కూడా బాగుంటుంది, ఒక ఎక్సర్సైజ్ మాదిరిగా ఉంటుంది అనమాట గార్డెన్ స్టార్ట్ చేస్తే. కావున ఈరోజు వచ్చి ఇలా ఇదైతే హార్వెస్ట్ చేశాను. ఇంకా మిగతా ఏం హార్వెస్ట్ చేయలేదు. నేను ఎప్పుడు కూర వండినా కూడా రావడము, గార్డెన్లో తీసుకోవడము, కట్ చేసుకోవడం, వండుకోవడం, తినడం అనమాట. ఓకే, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఉంటానండి. వీడియో ఎలా ఉందో అదేవిధంగా కామెంట్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్ అండి. మీరు ఇచ్చే లైక్
మన వీడియో అనేది ఎక్కడికో తీసుకెళ్ళడానికి సహాయపడుతుంది అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది బూస్ట్ చేయడానికి, రికమెండ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. కావున ప్లీజ్ లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. హ్యాపీ గార్డెనింగ్.